నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక ఈరోజు బొగ్గు గనుల్లో ఎన్నికల శంఖారావం. ఈరోజు ఎన్నికలు ఇప్పటికే దాదాపుగా 7 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. సుమారుగా ఇప్పటికే ప్రారంభం కూడా అయింది. సాయంత్రం 7 గంటలకు రిజల్ట్స్ అంటే ఈరోజే ఏ కార్మిక సంఘం గెలుపొందినా కూడా చాలా క్లియర్గా రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. 11 ఏరియాలల్లో 13 సంఘాలతోని 39,000 పైచిలకు కార్మికులు ఈరోజు పోలింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ దాంట్లో చాలా క్రియాశీలకంగా ఒక అంశం ఏంటంటే ఎవరు ఊహించని విధంగా ఏఐటీసీ అది సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. సో అనుబంధ సంఘానికి ఈరోజు నిన్న సాయంత్రం టీబీజీ కేసు మద్దతు తెలిపింది. ఆర్జీ1 సంబంధించి రామగుండం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆర్జీ1 ఏరియాలో అక్కడ టీబీజీ కేసు నాయకులు పూర్తి మద్దతునిస్తున్నాం ఏఐటీసీకి అని చెప్పి ఒక వాళ్ళ యొక్క ప్రకటన చేయడం జరిగింది. అంటే సిపిఐకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు. సిపిఐ పార్టీకి నేరుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి వాళ్ళకి మేము తోడుంటామని చెప్పి సింగరేణి ఎన్నికల్లో కలిసి నడుస్తామని చెప్పిరట. ఇక ఏం చూసినా కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య వార్ కొనసాగుతున్నట్టే. ఇటు అసెంబ్లీ ఎన్నికలు చూస్తే సిపిఐ కాస్త కాంగ్రెస్తో పొత్తుగోలుకొని అక్కడ కొత్తగూడెం టికెట్ సాధించింది. కానీ ఇక్కడ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ. ఇక్కడ టీబీజీ కేసు పోటీలో లేదు. ఇతర హెచ్ఎంఎస్ బిఎంఎస్ లాంటి సంఘాలు పెద్దగా ఏదో గెలిచేటువంటి స్థాయి అయితే అంటే అంతటి ప్రభావం చూపించే స్థాయి అయితే కాదు. ఇక్కడ క్లియర్గా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ వర్సెస్ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్కు బ్యాక్ టు పాలిటిక్స్కి షర్మిల వెళ్ళబోతున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇటీవల కాలంలో వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ తనదైన శైలిలో పాత్ర పోషించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పూర్తి స్థాయి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నా అని చెప్పి తను వైదొలగడం జరిగింది. పోటీలో లేదు కూడా. ఇక నేరుగా తనని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందట. ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టాలంటే కూడా తనను కోరిందట. మరి ఏం జరగబోతుంది అక్కడ ఈ రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం చూడాలి. కానీ ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడలు ఎజెండాలని షర్మిల ఏ రకంగా స్వీకరిస్తే నిజంగానే నేను తెలంగాణ గడ్డ మీదనే ఉంటా, తెలంగాణ గడ్డ మీదనే చివరి వరకు ఉంటా అని చెప్పినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తుందో అసలు ఏం జరగబోతుందో మొత్తం చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తా కథనాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు పేపర్ విషయానికి వస్తే ఈనాడులో ముందుగా హెడ్లైన్ చూస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా. సో తెలంగాణ రాష్ట్రంలో బైఫర్కేషన్ సందర్భంగా రావాల్సిన హక్కులు ఇది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ఒక సైనిక్ స్కూల్, ఆ తర్వాత ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా తెలంగాణ బైఫర్కేషన్ విభజన హామీలను నెరవేరుస్తూ పాలమూరు రంగారెడ్డికి ఒక జాతీయ హోదా కల్పించాలని చెప్పి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఏ రకంగా క్షీణించిపోయినాయి, గత ప్రభుత్వం ఏ రకంగా చేసింది, శ్వేతపత్రం విడుదల చేసినాం, సో మాకు మీరు ఆదుకోవాలని చెప్పి మోదీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు హాజరయ్యారట. ఇక ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. ఏప్రిల్లో 55 మందికి పదవి కాలం ముగుస్తుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గాయత్రి రవి ఏది పద్దిరాజు రవిచంద్ర అంటే ఆయన తర్వాత బడుగుల లింగయ్య యాదవ్, తర్వాత కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు సంతోష్, ఆయన పదవి కాలం కూడా ముగుస్తుందంట రాజ్యసభ సభ్యుడిగా. ఇక తర్వాత మరి ఈ సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు వీళ్ళకి 39, వాళ్ళకి 64 అంటే ఎటు చూసినా కూడా వీళ్ళకు ఒక అవకాశం ఉంది, వాళ్ళకి 2 అవకాశాలు. 3 స్థానాలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతుంటే 2 కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది, 1 బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు, రాయబారిని దుర్భాషలాడుతూ లేక అక్కడే లభ్యం. 3.5 గంటలు అనువనువు గాలించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదని వెల్లడి. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీ. ఏదో కంపెనీ మొత్తం కిడికలు వెళ్ళిపోతుంది, ఆగమైపోతుంది, మొత్తం ఏడికాడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక సెల్లులు బంద్ అయితే ఐటీ అనేది మొత్తం కనబడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు కదా. తనదైన శైలిలో మార్క్ క్రియేట్ చేసుకున్నాడు కేటీఆర్ గారు. ఇప్పుడు ఆయన కూడా పెద్దగా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐటీలో జాబ్ చేసిన అనుభవం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీలో పనిచేసినటువంటి ఆ నైపుణ్యం ఎవరు కూడా మంత్రులు లేదు. కానీ వాళ్ళు తనదైన శైలిలో మార్క్ వేసుకున్నారు. డెఫినెట్గా కేటీఆర్ గారు ఐటీ శాఖలో మంచి అభివృద్ధి పురోగతి సాధించడం మాట వాస్తవం. కానీ ఆయన ఓంగానే ఏమో జరిగిపోతుంది అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేనంటే వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు. కేటీఆర్ గారు మొన్న 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మాత్రం పదవులు ఇవన్నీ వచ్చినాయి. కానీ శ్రీధర్ బాబు ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1999లోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభం చేశారు.
5 సార్లు ఎమ్మెల్యే గెలిచిర్రు, 3 సార్లు మంత్రిగా చేసిర్రు. ఆయన తెలియదా ఏం చేయాలి ఏం కథ అనేది? ఎన్నో శాఖలు, పౌర సరఫరా శాఖ, ఆ తర్వాత ప్రస్తుతం శాసనసభ వ్యవహారాలు గతంలోనే వ్యవహరించిర్రు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిర్రు. ఒక రకంగా చెప్పాలంటే షాడో ముఖ్యమంత్రి అనే పేరు కూడా ఉన్నది ఆయనకి. ఈ కంపెనీలు కేటీఆర్ ఒక్కరే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఎవరు మాట్లాడలేరు అని చెప్పి రకరకాల ట్రోలింగ్ చేసిర్రు. ఏమో మరోసారి క్రియేట్ చేసుకున్న శ్రీధర్ బాబు ఇప్పటికే తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ కొన్ని విషయాల మీద పట్టు సాధిస్తున్నటువంటి శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దానికి సంబంధించి ఒక అంశం, అంటే గతంలోనే కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కంపెనీకి సంబంధించి ప్రస్తావన వచ్చింది. కానీ దీని కార్యరూపం దాలుస్తున్న మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో. ఏం ఇబ్బంది వద్దు, ఏం పెద్దగా ట్రోలింగ్లు ఇవన్నీ మానుకొని దయచేసి అవకాశం ఇద్దాం. అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తే రాష్ట్రం అంతో ఇంతో 10 సంవత్సరాల కాలంగా ఏ రకంగా అయితే వెనుకబడిపోయిందని చెప్పి గతంలో ప్రతిపక్షాలు కానీ ప్రజలు ఆందోళన చెంది ఈ తీర్పునిచ్చిరో ఆ తీర్పుని కొనసాగించే విధంగా సహకరిద్దాం కూడా. ఇక ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు, రాయబారిని దుర్భాషలాడుతూ లేక అక్కడే లభ్యం, 3.5 గంటలు అణువణువు గాలించిన పోలీసులు. ఇప్పటికి మనం మాట్లాడుకున్న దాని గురించి. ఇక గాడిన ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతాం, పండగల ప్రజాపాలన నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేస్తాం, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. ఇక ఖమ్మం, నల్గొండలో సమీక్షా సమావేశాలు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీలుగా ప్రకటించారు కదా. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలుగా చూస్తే నల్గొండకు సంబంధించి ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారనుకుంటా. ఖమ్మం సంబంధించి పొంగులేటి, ఖమ్మం సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇక వరంగల్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష దేని గురించి, ప్రజాపాలన గురించి. అయితే ఈరోజు అంటే రేపటి నుంచి అధికారికంగా దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ ఈరోజు ఏంది, ఈ మంత్రులందరూ కూడా కలిసి దాన్ని ప్రజాపాలన ఒక కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన అంటే ఒక ప్రారంభించబోతున్నారట. సో ఎక్కడ చూసినా ఇదే అంశం హైలైట్గా ఉంది. ఇక ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రజాపాలన ఏదైతే ఉందో ప్రజా సదస్సుల పేరిట ఒక 28వ తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు నేరుగా మీ వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకుంటారు. ఆ దరఖాస్తు ఫారం కూడా వైరల్ అవుతుంది, ఒకసారి మీకు కూడా చూపిస్తుంది. ఇక భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం, 2 అంకెల ఎంపీ స్థానాలు ఖాయమన్న కిషన్ రెడ్డి. సిర్పూర్లో గజ 8.9 డిగ్రీలు నమోదు. ఇక పురుషులకు ప్రత్యేక బస్సులు, ఆ తర్వాత ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ. ఇక చలనాల మీద డిస్కౌంట్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జీవో పాస్ చేసింది. ఇక హైదరాబాద్లో కోవిడ్ కలకలం, రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా కేసులు. ఇక సింగరేణి పోరు నేడే, ఈరోజు ఎన్నికలు, 6 జిల్లాల్లో పోలింగ్కు ఏర్పాటు, రాత్రికి ఓట్ల లెక్కింపు. ఇక ద్వీపంలో దత్తాత్రేయుడు అంటే ఒక వార్త. ఇది ఈనాటి హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మాజీ ప్రియుడిపై యువతి గంజాయి కుట్ర, మనస్పర్ధలు రావడంతో కేసులో ఇరికించాలని పథకం, కారు సీటు కింద ప్యాకెట్లు పెట్టి పోలీసులకు ఫోన్, నిందితురాలు లా స్టూడెంట్ ఆమెకు 6 సహకారం అంట. ఇదేం కథరు నాయన. ఇక 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ. ఇక తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ. ఇక ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతి, గుండె శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి, పరిస్థితి విషమించి మృత్యువాత, చనిపోయిన తర్వాత కోవిడ్ నిర్ధారణ, కోవిడ్ కారణం కాదన్న సూపరింటెండెంట్. రాష్ట్రంలో మరో 8 మందికి పాజిటివ్. ఇక మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం, అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఇక్కడ ఇది రీజనల్ రింగ్ రోడ్ కేటాయించిన భూమి. ఏం పేరు, బండారి రామదాసు అట. ఆయనకి చనిపోయింది ఆయన, అది దట్టు దేనికి, ఔటర్ రోడ్డుకి నిర్మాణానికి సేకరించిన భూమికి మరొకరి పేరు మీద, ఎవరి పేరు మీద, ఎవరో వ్యక్తి పేరు మీద నమోదైంది. ఇది ధరణి సమస్య, ఇది పట్టా పాస్ పుస్తకం. రెవెన్యూ అధికారులు ఎంత నిర్లక్ష్యంతో వహిస్తున్నారంటే ఇది కథ. ఇక పంజాగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు, ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్టులు. అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్లు అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ వివరణ కోరిన డీసీపీ. వెంటనే సస్పెండ్ చేసిన సిపి శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు. ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సూచనతో కేసు నమోదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందట. మొన్న ఆయన ఎవరి మీద, మల్లారెడ్డి మీద,
ఇక సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికో నేడే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు. ఆ తర్వాత అందరి సంఘం కొందరి పాలు స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కార్, అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోననే ఆరోపణ. ఇక నగరం నడిబొడ్డున నాంపల్లి కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ. గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తామన్న టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. ఇక వెలుగు విషయానికి వస్తే, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. ఇక ఫాక్స్కాన్కు సహకరిస్తాం, కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం. ఇండస్ట్రీస్కు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫాక్స్కాన్తో ఒప్పందం. ఇక మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు. ప్రధానమంత్రి మోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో ప్రపంచ దేశాల అధినేతల్లో అత్యధిక సబ్స్క్రైబర్ల లీడర్గా మోదీ నిలిచారు. 134 కోట్ల ఉన్న జనాభాల 2 కోట్ల జనాభాకు ఆయనకు సబ్స్క్రైబర్లు అయ్యారట. దానికి ప్రపంచం యావత్ అధినేతలందరికంటే ఆయన ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారట. రేపటి నుంచి మరి ఏం వీడియోలు పెడతాడు అందులో? మన్ కీ బాత్ అని చెప్పి ఆయన మనసులే మాటలు తప్ప ప్రజల మనసులో మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఇక సముద్రం అడుగున దాక్కున్న వదలం. ఇటీవల ఇండియాకు వస్తున్న 2 వాణిజ్య నౌకలపై దాడి చేసిన సముద్రం అడుగున దాక్కున్న వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇక బావా మరుదులు చెమట కక్కి సంపాదించలే. బీఆర్ఎస్ వేదపత్రంపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ శురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేసిండు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల. లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే అవకాశం. ఇక 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. ఇంకా కూడా కలల్లోనే మునిగి తేలుతున్నారు వీళ్ళు. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే, ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఆ కారు నడిపింది షకీల్ కొడుకే. ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. గతంలో కూడా గిట్లలో యాక్సిడెంట్ చేసిండు ఆయన. ఈ పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాల్లో ఒక యువతికి కారు తాకిస్తే మా యువతి చనిపోయింది. 1-2 కాదు తినది, ఇష్టం వచ్చినట్టుగా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి, తీసుకుపోయి 2-3 సంవత్సరాలే లోపల కుడుతుల పడతారేమో. షకీల్ కొడుకు సోహలని పోలీసు అంతర్గత విచారణలో తేలిందట. ఇక కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. అలా అంటే బాయ్ ఫ్రెండ్ మాటింట్లేడు, మాజీ ప్రియుడు బాటింట్లేడు అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందట అంటే ఆ కారు కింద గంజాయి ప్యాకెట్ పెట్టి నేరుగా ఆమెనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఇక ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీయూసీ. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బరిలో 13 యూనియన్లు. కాడి వదిలిన టీబీజీకేఎస్, ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు. ఇక ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు, అప్లికేషన్ అందుబాటులో ఉంచమన్న పొంగులేటి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడద్దు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం. మారుమూల గ్రామాలు, చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్ చేసిరట. ఇక బైక్లు, ఆటోలకు చలాన్లపై 80% డిస్కౌంట్స్. ఆ తర్వాత తొలి వెలుగు విషయానికి వస్తే, ప్రియుడిపై కసితో పోలీసులతో పరాచకాలు. గంజాయి కేసులో అడ్డంగా బుక్ అయిన యువతి దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు. ఇక ఈ చలాన్ వెబ్సైట్ క్రాష్. ఆన్లైన్లో పోటెత్తిన వాహనదారులు నేడు ట్రాఫిక్ చలాన్ రాయితీ జీవో విడుదల. ద్విచక్ర వాహనాలకు 80%, జనవరి 10 వరకు చలాన్లు కట్టే అవకాశం అట. ఇక 2 దశల్లో ఇందిరమ్మ ఇల్లు. మొదటి సొంత స్థలం ఉన్న వారికే 5 లక్షలు మంజూరు చేరిన సర్కార్. ఇక 2వ దశలో ఇండ్ల పట్టాల పంపిణీ, 5 లక్షల కేటాయింపు. 3 డిజైన్లు సిద్ధం చేస్తున్న అధికారులు. ఈ నెల 28 నుంచి అప్లికేషన్ల స్వీకరణ. ఇక రేవంత్, మీకు నా ఫుల్ సపోర్ట్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ. ప్రధానిని కలిసిన రేవంత్ బట్టి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం. విభజన హామీలు పరిష్కరించమని కోరాం. ఇక 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. బట్టి భేటీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
ఇక టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ప్రక్షాళన వేగవంతం చేసిన సర్కార్, రాజీనామాలను పక్కన పెట్టిన గవర్నర్, నిర్ణయం రాగానే కొత్త సభ్యుల నియామకం, నిరుద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. ఇక కరోనా విజృంభణ, ఉస్మానియా ఆసుపత్రిలో 2 రోగుల మృతి. తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు, 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు. పలు చోట్ల నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం అట. ఇక తెలంగాణపై మంచు దుప్పటి, ఈశాన్య గాలులతో పెరిగిన చలి తీవ్రత, భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్లో 11 నుంచి 15 డిగ్రీలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇది తెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ చూస్తే విషయం చెప్పుడు స్టార్ట్ చేసింది. ఆర్థికంగా ఆదుకోండి అంటూ మోదీతో రేవంత్ భేటీ భరించే ఒక వార్త. ఇక పెండింగ్ చలనాలపై రాయితీ, ద్విచక్ర వాహనాలకు 80%, కార్లకు 60%. నేటి నుంచి అమల్లోకి, జనవరి 10 వరకు గడువు, రవాణా శాఖ ఉత్తర్వులు. ఇక తెలంగాణ పతారకు పాతర, మోదీ ముందు అప్పుల పాట. తెలంగాణ పతారకు పాతర అంటే ఏంటంటే ఇలా దృష్టిలో మేము పోయి గతంలో ఫోటో ఉన్నది కదా, కేసీఆర్ ఎట్లా కలిసినోడు, ఆ ఫోటో ఇక్కడ ఉంది, గూగుల్లో చూస్తే వస్తుంది మనకి. కేసీఆర్ మోడీని కలిసినప్పుడు ఇంకో వంగి దండాలు పెట్టేది. మేము మెడలు వంచుతామని చెప్పి ఇడికెళ్ళి పోయి అడిగి పోయినాక మెడలు వంచి వంగి దండాలు పెట్టేది. మీరు అట్లా చేయలే కదా, పోయిర్రు, కావాల్సిన హక్కులు అడిగి వచ్చిర్రు. మీరు ఏ రోజన్నా పోయి కూర్చొని మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మోదీ వస్తేనేమో ఇక్కడికి వచ్చి మోదీ ఏమి ఇచ్చినామని అడుగుతారు. ఉత్తైన ప్రసంగాలలా, అక్కడ సమావేశాలల్లా వచ్చినాకనేమో పిలిచి అడుగురు పోయి, మరి హైదరాబాద్కే వచ్చి మన దగ్గరికి వచ్చిన అడుగురు ఏమవుతుందంటే అట్లీస్ట్ కలవడానికి కూడా వాళ్ళు విముఖతంగా చూపించారు. తెలంగాణ పతారకు పాతరేసిరట, మోదీ ముందు అప్పుల పాట. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్. ఇక చూద్దాం ఇన్ డీటెయిల్గా. అసలే చలికాలం, పొగమంచు కమ్ముకున్న పొద్దున బద్ధకంగా నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటూ ఇంటి బయటకు వచ్చే చూస్తే పిట్టగోడ మీద పెద్ద పులి జల్లు అని ఉంటుంది డైరెక్ట్. ఇక అడుగుల దూరంలో నోరు తెరిచి ఎదురు పడితే ఏమనిపిస్తుంది? గుండె జారి గుప్పెట్లోకి వచ్చేస్తుంది కదా. యూపీలోని ఫిలిపిత్ జిల్లా అట్కోని గ్రామస్తులకు ఇలాంటి ఒళ్ళు జలధరించే అనుభవమే ఎదురైంది. అటవీ ప్రాంతం నుంచి రాత్రి వేళ వచ్చిన ఓ పులి అక్కడే గురుద్వారా గోడపైనే నిద్రపోయింది. పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటూ కనిపించడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. గంటలు గడిచిన 100 మంది వచ్చినా అది గోడపై నుంచి కదలలేదు. శీతగాలుల మధ్య లేత ఎండకు మురిసిపోతున్నట్టే అక్కడకు ఉండిపోయింది. చివరకు అటవీ అధికారులు పులిని వలతో బంధించి అక్కడి నుంచి తరలించారు. ఇక కరోనాతో ఉస్మానియాలో 2 మృతి. ఇక జేఈ అప్లికేషన్లు 12.3 లక్షలు. ఆ తర్వాత పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి. ఇక అడుగంటిన జల విద్యుత్. ఇక 10 రోజుల్లో వీళ్ళే వచ్చి అడ్డం వేసి నీళ్ళు మొత్తం ఆపేసిర్రా. 10 రోజుల్లో మొత్తం జల విద్యుత్ ఆపేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందా? ఏంది వార్తలు? 9.5 సంవత్సరాలుగా ఉన్నదే మీరు. ఈ 10 రోజులని ఏమో జరిగిపోయిందని ఇంకా గుండెలు బాదుకుంటే ఎందుకు? అది ఇక కోల్ బెల్ట్లో పోలింగ్ నేడే. ఆ తర్వాత తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా వస్తున్నాడట. ఇక యాదాద్రి స్ఫూర్తి, అజరామర కీర్తి. ఆలయ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర దర్వాజాలు. బంగారు పొత్తుతో 18 ద్వారాలు, 100 తలుపుల తయారీ. ఇక దరఖాస్తులో డౌట్ ఏమీ లేదు. తెల్ల రేషన్ కార్డు ఉంటే అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా అడ్డుకున్నదే మీ ప్రభుత్వం, మీ సర్కార్లా. దరఖాస్తులో డౌట్లు ఎన్నో అట. ఏం డౌట్? తెల్ల రేషన్ కార్డు ఉండడానికి చాలా కీలకమైన డౌట్ తప్ప ఏ డౌట్ ఎవరికీ లేదు. 5 గ్యారెంట్ల కోసం దరఖాస్తులు చేసుకుని అర్హత ఉంటే మీకు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. అర్హత దేంది మరి? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అర్హత అని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఈ యొక్క దరఖాస్తు సంబంధించి వాళ్ళకు రాకపోవచ్చు అని ఒక అనుమానం. వారికి అప్లై చేసుకోవచ్చు, తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకుని వాళ్ళకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ మీకు ఏదైనా పథకం రాకుండా ఉన్నట్లయితే తెల్ల రేషన్ కార్డుతోనే ఆ రేషన్ కార్డు అయినటువంటి గత సర్కార్ కేసీఆరే కారణం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు గత ప్రభుత్వమే కారణం. మీకు ఏ పథకం రాకున్నా, ఈ కొత్త ప్రభుత్వంలో పథకం రాకున్నా వాళ్ళే కారణం. ఒక 4 నెలల తర్వాత సీన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు కొత్త దరఖాస్తులు తీసుకుంటుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డు మంజూరు అయితే ఆ తర్వాత మరోసారి దరఖాస్తులు ఈ పథకాల కోసం చేసుకోవచ్చు. అర్హత ఉంటే అందరికి కూడా పథకాలు వస్తాయి. గతంలాగా 3 లక్షల రూపాయలు తీసుకొని దళిత బంధు ఇప్పిస్తా, 2 లక్షలు తీసుకొని ఇప్పిస్తా, ఆందోళన సమస్య చూసినాం కదా. నేరుగా మనం ఫోన్ మాట్లాడినాం. ఒక్కొక్క అప్లికేషన్ దళిత బంధు పథకం రావాలని నేరుగా అక్కడ సర్పంచ్గా పోటీ చేసిన ఆయనకే 3 లక్షల రూపాయలు తీసుకున్నారట. 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్కరి నుంచి సుమారుగా. ఇట్లా పరిస్థితి ఉన్నది. మరిగా
ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏ దరఖాస్తుకు ఏ పైరవిదారు దగ్గరికి పోకూరు నేరుగా దరఖాస్తు చేసుకొని మీ ఇంటికే వచ్చి అప్లికేషన్ తీసుకుంటామంటున్నారు. గత ప్రభుత్వంలో మన అప్లికేషన్ పట్టుకొని తిరిగి కలెక్టర్ ఆఫీసుల పొంటి ఎంఆర్ ఆఫీసుల పొంటి తిరిగి చెప్పులు అరిగేది. ధరణి సమస్య గురించి అయితే ఒక్కొక్కరు నాకు తెలిసి సుమారుగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుంటారు ధరణి సమస్య అంటే. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి పోవాలి, ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి, ఆర్ఐ దగ్గరికి పోవాలి, ఆయనకిని ముట్ట చెప్పాలి, ఈయనకిని ముట్ట చెప్పాలి, రకరకాలుగా మధ్యలో పైరవిదారులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది గురించి మాత్రం అందరి గురించి అనట్లే ఇక్కడ పైరవీలు చేసుడు, పైసలు దండుకున్నాడు. ఇది నమస్తేగా ఉన్నటువంటి వార్తా కథనాలిక హెడ్లైన్ సంబంధించి.